హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్లో కేకేఆర్ మొత్తానికి మరొక ఓటమినైతే కొని తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. సిఎస్కే వరుసగా రెండో గెలుపునైతే నమోదు చేసుకుంది. సో డెవిల్ బ్రేవిస్ రాకడతో బ్యాటింగ్ బలం అనేది పెరిగింది. సో మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది కేకేఆర్. అయితే వీళ్ళకి స్టార్ట్ అయితే అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. వచ్చినా కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేదని చెప్పుకోవచ్చు. పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ రుద్రాజ్ గైక్వాడ్ అయితే అవుట్ అయ్యాడు. అయితే ఈ 25 రన్స్ పార్ట్నర్షిప్ రావడంలో మేజర్ రోల్ పోషించిన వాళ్ళు సంజు శాంసన్ మాత్రమే. తన కాంట్రిబ్యూషన్ కారణంగానే 25 రన్స్ ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చినప్పటికీ సో 25 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. 47 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. 47 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 72 స్కోర్ ఉన్నప్పుడు ఆయుష్ మాత్రే తను రావడంతోనే అటాకింగ్ అయితే ఇంటెంట్ అయితే మొదలుపెట్టాడు. సో ఆయుష్ మాత్రే మొత్తానికి 39 రన్స్ అయితే చేసి అవుట్ అయిన తర్వాత సంజు శాంసన్ వర్సెస్ డెవిల్ బ్రేవిస్తో పార్ట్నర్షిప్ అయితే డేంజరస్గా బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో తన హాఫ్ సెంచరీకి ఇంకా 2 పరుగులు చెరువులో ఉన్నాడు అని గ్రహించిన తర్వాత 6 కొట్టిన నెక్స్ట్ బాల్కే క్లీన్ బాల్ అయితే చేయడం జరిగింది కార్తిక్ త్యాగి. సత్ఫలితంగా ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత మళ్ళీ కొంచెం స్లో స్టార్ట్ అయినా కానీ 16th ఓవర్ వరకు అయితే రికవరీ అవ్వగలిగారని చెప్పుకోవచ్చు. 16 ఓవర్స్కి 162 స్కోర్ అయితే ఉండింది. అక్కడ నుంచి లాస్ట్ 4 ఓవర్స్లో మాత్రం చాలా వరకు స్లో డౌన్ చేశారు. అయితే డెవిల్ బ్రేవిస్ అవుట్ అయిన తర్వాత ఇంకా రన్స్ చేయటంలో చాలా కష్టమైపోయింది. స్ట్రాటజీ టైమ్అవుట్ వచ్చిన తర్వాత సునీల్ నారాయణ్ రావడం, సునీల్ నారాయణ్ వికెట్ తీసుకోవడం జరిగింది. సునీల్ నారాయణ్ వికెట్ తీసుకున్న తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత కార్తిక్ త్యాగి ఎప్పుడైతే డెవిల్ బ్రేవిస్ని మరొక వికెట్ తీసుకొని అవుట్ చేశాడో మొత్తానికి ఇంకా స్లో డౌన్ అయితే అయింది. ఓవర్టన్ కానీ శివన్ దూబే కానీ రన్స్ చేయడానికి చాలా ఇబ్బంది అయితే పడ్డారు. ఓవర్టన్ 13 రన్స్ చేయగా శివన్ దూబే జస్ట్ 7 రన్స్ మాత్రమే చేయగలిగాడు. దాని కారణం చేతనే 192 స్కోర్ అయితే చేయగలిగింది సిఎస్కే అని చెప్పుకోవచ్చు. సో వైభవ్ అరోరా అండ్ అనుకుల్ రాయ్, సునీల్ నారాయణ్ తలా ఒక్కొక్క వికెట్ తీసుకోగా కార్తిక్ త్యాగి 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. 5 వికెట్స్ కోల్పోయి 192 స్కోర్ అయితే చేయగలిగింది. 15 ఎక్స్ట్రాస్ ఇచ్చారు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన కేకేఆర్కి ఓపెనింగ్ కాంబినేషన్ అనేది చేంజ్ చేశారు. ఏదైతే లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ కాంబినేషన్ ఉండేదో ఆ ఓపెనింగ్ కాంబినేషన్తోనే దిగారు. సునీల్ నారాయణ్ మరొకసారి ఓపెనర్ బాధ్యతలు చేపట్టాడు. సునీల్ నారాయణ్తో పాటు ఫినాలిన్ కొంచెం కాంబో వేరేదైనప్పటికీ సునీల్ నారాయణ్ మాత్రం ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి కొంచెం అటాకింగ్ ఇంటెంట్తో సాధించాలని చెప్పుకోవచ్చు. సో 24 రన్స్ చేసి ఉన్నాడు. అయితే ఫస్ట్ 1 రన్ చేసి ఫినాలిన్ అవుట్ అయిన తర్వాత ఆ తర్వాతనే సునీల్ నారాయణ్ కూడా 24 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత అన్క్రిష్ రఘువంశీ అదేవిధంగా అజింక్య రహానే ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేస్తున్నారు స్లోలీ. అయితే వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో బౌండరీస్ తగిలినప్పటికీ తర్వాత స్టేజ్లో పోను పిచ్ అయితే చాలా వరకు స్లో అయ్యిందని చెప్పుకోవచ్చు. షాట్స్ కూడా అంతగా తగలలేదు. వాళ్ళకి స్ట్రోక్ మేకింగ్కి కొంచెం కష్టమైందని చెప్పుకోవచ్చు. తర్వాత అంటే రాంగ్ షాట్స్ ఆడి ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళ యొక్క వికెట్స్ని పోగొట్టుకున్నారే కానీ డ్యూ ఫ్యాక్టర్ వచ్చింది అన్నారు కానీ ఆ డ్యూ ఫ్యాక్టర్ వచ్చినట్టయితే అనిపించలేదు నాకైతే. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వచ్చినప్పటికీ
వచ్చింది అన్న మాట వాస్తవం అయినప్పటికీ ఆ డ్యూని ఛాలెంజ్ చేస్తూ కూడా కొంచెం విన్నింగ్లోకి అని చెప్పుకోవచ్చు. కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 3 క్యాచెస్ అయితే డ్రాప్ చేస్తారు. ఎవరెవరికైతే క్యాచెస్ డ్రాప్ అయ్యాయో వాళ్ళే మళ్ళీ తిరిగి క్యాచ్ పట్టుకోవడం విశేషం. అయితే క్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత లైఫ్ పొందిన వాళ్ళు కూడా వాళ్ళు గ్రాప్ చేసుకోలేకపోయారు వాళ్ళ యొక్క ఇన్నింగ్స్ని. ఫస్ట్ సునీల్ నారాయణకి క్యాచ్ లైఫ్ వచ్చింది, తర్వాత అజింక్య రహానేకి లైఫ్ వచ్చింది, తర్వాత అన్కృష్ణ రఘువంశీకి లైఫ్ వచ్చింది. వీళ్ళు ముగ్గురు కూడా యూటిలైజ్ చేసుకోలేకపోయారు, వాళ్ళ యొక్క ఇన్నింగ్స్ని గ్రాప్ చేసుకోలేకపోయారు. సో క్యాచ్ లైఫ్ పొందిన వాళ్ళు ముగ్గురు 20+ అవుట్ అయ్యారు. టాప్ స్కోరర్ మాత్రం రమన్దీప్ సింగ్ 35 టాప్ స్కోరర్. సెకండ్ టాప్ స్కోరర్ విషయంగా మాట్లాడితే మాత్రం రోమన్ పవల్. వీళ్ళిద్దరు అయితే కొంచెం 150 రావడంతో గౌరవప్రదంగా దగ్గర వరకు ఓడిపోవడానికి ముఖ్య కారకులు అయితే అయ్యారు. పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. రోమన్ పవల్ ఇనీషియల్ స్టేజ్లో అవుట్ అయినా కానీ లాస్ట్లో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ లాస్ట్ ఓవర్ వరకు అయినా ఫుల్ ఓవర్ కోట అయినా ఆడాలని చూస్తారు. సో టోటల్గా 162 లోపే రిస్ట్రిక్ట్ చేయగలిగారు. సత్ఫలితంగా 32 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ఇక నూర్ అహ్మద్ లాస్ట్ ఇయర్ ఫామ్ మళ్ళీ కనిపించినట్టే అనిపించిందని చెప్పుకోవచ్చు. 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు 21 రన్స్ ఇచ్చి. అదేవిధంగా అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. టోటల్గా వీళ్ళు కూడా 7 వికెట్స్ తీసుకున్నారు, కానీ ముగ్గురికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. అండ్ డెవల్ బ్రేవిస్, రుతురాజ్ గైక్వాడ్ ఈ ఇద్దరైతే వాళ్ళ యొక్క క్యాచింగ్ ఎఫిషియన్సీని మెరుగుపరచుకోవడానికి సెకండ్ టైం వచ్చిన ఆపర్చునిటీని అయితే పూర్తిగా యూటిలైజ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవడైతే నో డౌట్ నో సర్ప్రైజ్ 21 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నటువంటి నూర్ అహ్మద్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 23 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోయి వస్తున్నారు, వాళ్ళ కాంబినేషన్స్ కొంచెం దెబ్బతింటున్నాయి. సో మరి ఈరోజైనా వాళ్ళు రాణిస్తారా? ఎస్పెషల్లీ నికోలస్ పురాన్ మాత్రం అవుట్ ఆఫ్ ద ఫామ్ అయితే కనబడుతున్నాడు. మరి ఈరోజైనా తన షో ఏమైనా పుటప్ చేస్తాడా? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదంటే ఆర్సీబీఏ మళ్ళీ వాళ్ళు విన్నింగ్ మొమెంటమ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారా? మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.